జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బీఆర్కే భవన్ నుంచి లివిల్ అందిస్తారు. లివిల్, హరీష్ రావు గారు బీఆర్కే భవన్ కు చేరుకోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టనున్నట్టు తెలుస్తోంది. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం కోసం వేసిన కమిషన్ ముందు హాజరయ్యారని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులని చెప్పి ఆరోపణలు చేస్తున్నాయి. అంతేకాకుండా కాళేశ్వరం ఒక తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణ జల నిధిగా ఇవాళ ఇప్పటికే చాలామంది కొనియాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతే తెలంగాణ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ప్రజలకు ఇప్పటికే వాస్తవాలను వివరించింది. ప్రజలకు వాస్తవాలన్నీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణలో ప్రతి గుంట కూడా పచ్చడి మాగాణిగా మారిన విషయానికి కూడా ఇవాళ ప్రజలకు అందరికీ తెలుసు. అలాంటి కాళేశ్వరాన్ని పక్కన పెట్టడం ద్వారానే ఇవాళ తెలంగాణలో పంటలన్నీ ఎండిపోయినాయి. తద్వారా ఇవాళ పంటల దిగుబడి తగ్గిపోయిందనే విషయాన్ని కూడా ఇవాళ ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వాస్తవాలు, విజయాలు ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 ఏళ్ళు పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా చిన్న ఒక మేడిగడ్డ దగ్గర ఒక పియర్ కుంగిపోవడాన్ని చూసి దాన్ని బూచిగా చూపించి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా తప్పు, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది వాళ్ళ దానివల్ల ఏం ఉపయోగం లేదనే విషయాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఇవాళ సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ కూడా ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పేసి అభివర్ణించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎందరో మంది జల నిపుణులు అంటే నీటిపారుదల రంగ నిపుణులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను దేశానికి చాటి చెప్పారు. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వాళ్ళ తెలంగాణ ప్రతి గుంట కూడా పచ్చని మాగాణంగా మారిన విషయాన్ని కూడా వాళ్ళ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయిని అని చెప్పేసి మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన తర్వాత దాదాపు 2.5 గంటల పాటు యావత్ తెలంగాణ ప్రజానికానికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కమిషన్ లేసి కాలయాపన చేసి కాళేశ్వరాన్ని ఎండబెట్టడమే ఒక లక్ష్యంగా ముందుకెళ్తుంది తప్ప ఆ సోయి ఏం లేదు. అది రిపేర్ చేస్తే పూర్తి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మేడిగడ్డ ఒకటి మాత్రమే కుంగిపోయింది. మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు, మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి ఎంత చెప్పినా ఎక్కడం లేదనేది కూడా ఇవాళ ప్రజల నుంచి విమర్శ వస్తుంది. ఇవాళ ఎక్కడైతే అన్నారం, సుందిల్లా, బారాజుల నుంచి నేరుగా సూర్యాపేట వరకు కూడా కొదట వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ కాల్సిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి తెలంగాణ వాదులు, తెలంగాణ రైతాంగం అంతా చేరుకున్న పరిస్థితి. చెప్పండి, వాళ్ళ కమిషన్ దగ్గరికి హరీష్ రావు వెళ్ళారు అంటే కాంగ్రెస్ ఈ కమిషన్ వచ్చా, ఇది కాళేశ్వరం కమిషన్ వచ్చా? ఇది 100కి 100 రూపాయలు ఒక బోగస్ కమిషన్గా యావత్ తెలంగాణ ప్రజానికం భావిస్తూ ఉన్నది. మొత్తం కరువు కాటకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు పూర్తిగా తెలంగాణ ఎండబెట్టినటువంటి సమైక్య రాష్ట్ర పాలకుల చేతిలో పూర్తిగా అన్యాయం జరిగినటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక కాళేశ్వరం అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేసి కేసీఆర్ కలలు కానీ తెలంగాణ మొత్తం కూడా మరి 1 కోటి ఎకరాల సస్యశ్యామలం చేయాలని చెప్పి సంకల్పంతో పనిచేసుకుంటూ అద్భుతమైనటువంటి రీడిజైనింగ్ చేసి దాన్ని నిర్మాణం చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లుచ్చా ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం మొత్తం రైతుల పాలిట గోసవుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 కంటే ముందు ఈ తెలంగాణ ప్రాంతంలో కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు ఉండే. నేడు పచ్చని మాగాణాలు ఎక్కడ చూస్తే అక్కడ గ్రౌండ్ వాటర్ భూగర్భంలో మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, ఎన్నో బ్యారేజ్లు, ఎన్నో చెరువులు, వేలాది చెరువులను కూడా నింపి గ్రౌండ్ వాటర్ పెంచడంతో పాటు దాదాపు 1 కోటి పైచిలుకు ఎకరాలకు సాగు నడుస్తూ ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కానీ ఏది సోయలేని ప్రభుత్వం, రైతుల పట్ల ఏమాత్రం అవగాహన, వ్యవసాయం మీద అసలు అవగాహన లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఈరోజు కాళేశ్వరాన్ని నీళ్లను వాడుకోలేక చాలామంది రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆత్మహత్యలు కూడా మళ్ళీ మొదలైనాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజానికం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు. ఇలా హరీష్ రావు గారు మరి ప్రాజెక్టుకు 24 గంటలు దాదాపు 1-2 సంవత్సరాల కాలం పాటు ఎక్కడెక్కడ బ్యారేజీలు, ఎక్కడెక్కడ ఆనకట్ట నిర్మాణం చేస్తున్నారు అక్కడే ఉంటూ
మరి వారి చిత్తశుద్ధితో పనిచేసిన మంచి ప్రాజెక్టును తెలంగాణ రైతాంగానికి ఒక బహుమతిగా ఇస్తే ఈ పిచ్చి కమిషన్లు వేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తే ఆ సూర్యునిపై ఉమ్మేసినట్టుగానే ఉంటుంది రేవంత్ రెడ్డి. ఖబర్దార్ గుర్తుపెట్టుకో అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, అసలు కమిషన్కి వల్ల విచారణకు వచ్చారు, అనేక జిల్లాలు ఇవాళ సస్యశ్యామలమై కాళేశ్వరం ఉంటారు, కానీ ఎండబెట్టడం ద్వారా మొన్న చూసాం యాసంగి పంటలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, భూగర్భ జలాలు అడిగంటిన పరిస్థితి. ఎందుకు అంటే గోదావరి నీళ్లను ఆంధ్రాకు అప్పచెప్పడం కోసమే ఈ విధంగా కాంగ్రెస్ చంద్రబాబు శిష్యుని రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు నిజమే అనుకోవచ్చా? జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఈ ఎంక్వైరీ కమిషన్ హరీష్ రావు సార్ గారి పేరు మీద అయితే ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేశారో ఇది బూటకపు ఎంక్వైరీ అని చెప్పేసి అందరికీ యావత్ తెలంగాణకు తెలుసు. ఈ దేశంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు కట్టినటువంటి హరీష్ రావు సార్ గారు, కేసీఆర్ సార్ గారిని ఈరోజు ఎంక్వైరీ కమిషన్ అనేది ఇది ఉట్టి బూటకపం అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉన్నదో ఒక్కొక్క రైతు గోసబుడుతుండబ్బా. ఊర్లకి వెళ్తే ఎంత సస్యశ్యామలం ఉన్నాడు అన్నటువంటిది 2 ఏళ్లలో మొత్తం ఎండబెట్టిండు. మేడిగడ్డ ప్రాజెక్టును మేము దగ్గరుండి పరిశీలించినాము. ఒక్క బ్యారేజు ఖరాబ్ అయితే నువ్వు మేడిగడ్డను మొత్తం నువ్వు నీళ్ళని తీసేసి ఇసుక మాఫియా కోసం నువ్వు నీళ్ళని తీసేసి ఇసుక మాఫియా చేస్తున్నావు. కనీసం రైతు గోస పుచ్చుకుంటుంటే ఆ రైతుల గోస ఎవడు పట్టించుకునేది నాదుడే లేడు. ఒక లీడర్లు సోయి ఉన్న పాలన చేస్తున్నా, సోయి లేని పాలన చేస్తుండా. సీఎం ఒక కమిషన్లో తప్ప ఏమి ఆయనకు సోయి లేదు. ఈరోజు ఎక్కడెక్కడ ఏమొస్తున్నాయి, ల్యాండ్లు అమ్ముకోవాలనేది తప్ప ఏది ఒక ప్రజాపాలన లేదు. రైతులు గోసబుచ్చుకుంటున్నారు. ఈరోజు మా అన్న హరీష్ రావు అన్న క్లీన్ చీట్తో బయటకు వస్తాడు. రేపు ఇదే చెంపపేట మీకు రిపోర్టుగా ఇవ్వబడుతుంది. మీరు తెలుసుకోండి. చెప్పండి ఇప్పుడు ఒకటే విషయం తెలుసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఇవాళ ఎంతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే అమరావతిలో రిమోట్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఆట ఆడుతుండు రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ ఈ రాష్ట్రానికి తెచ్చిన పథకాలు, నిధులు ఏం లేవు. దయచేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం త్వరలో తెలంగాణ కార్యకర్తలు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు కబంధ హస్తాల్లో తెలంగాణ రాష్ట్రం నడుస్తుందనే విషయాన్ని ఇవాళ ప్రజలంతా గుర్తించారు. ఇవాళ రాబో స్థానిక సంస్థల ఎన్నికలే కానివ్వండి, ఇవాళ ఎలాంటి ఎన్నికలైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెంపచెంప కొట్టే విధంగా ప్రజలు తయారయ్యారు. అందుకే మున్సిపల్ ఎన్నికలే కానీ పంచాయతీరాజ్ ఎన్నికలని ప్రచారం చేస్తూ ఇవాళ పూటకో మాట చెప్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త కమిషన్లు వేస్తూ ప్రజలని తప్పుదో పట్టించాలని, ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కమిషన్లు వేస్తున్నారే తప్ప ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఏ ఒక్క పని చేసిన దాఖలాలు లేవని కూడా తెలియజేస్తున్నాను. ఈ కమిషన్ అనేది కూడా బూటకప్ కమిషను అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించారు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి నిజంగా కూడా వ్యతిరేక భావంతో పనిచేయాలని కూడా కోరుచున్నానని తెలియజేస్తున్నాను. ఇవాళ ఏదేమైనప్పటికీ కొద్దిసేపు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉన్న వాస్తవాలన్నింటినీ కూడా కులంకుశంగా చెప్తారని అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ అనేది కేవలం ఇవాళ కక్షపూరిత కమిషనే తప్ప ఇంకోటి కాదు, కాంగ్రెస్ చేసిన కమిషన్తో కాలయాపన తప్ప ఇంకోటి కాదనేది కూడా ప్రధానంగా స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలకు పూర్తి వివరాలు చెప్పారు. కమిషన్ కూడా పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో రైట్ లెవెల్. థ్యాంక్ యూ.